బాబు సంగి యాడ విషయాలు పుస్తప్ప చూడండి అనుగ్రహం బలంతో ఏదో 4 మాటలు మనము సప్తాహాన్ని అష్టానికి పెంచుకొని అంటే 8 రోజులుగా కాబట్టి అంతేకాకుండా దగ్గర భాగవత సప్తాహాన్ని వాళ్ళ చోట్ల ఎన్నో శాఖలుగా ఏర్పాటై జరుగుతూ ఉంది. అయితే అన్ని శాఖలకు పునాది లాంటిది అగ్రహారము భాగవత శాఖ. ఎందుకంటే షష్ఠి పూర్తి పరిపూర్తిగా పూర్తి చేసుకొని ఇప్పుడు 8వ సంవత్సరం జరుపుకుంటుందన్నమాట. అటువంటి షష్ఠి పూర్తి పరిపూర్తి చేసినటువంటి ఈ యొక్క సప్తాహాలు ఎక్కడ లేవు, శాఖలు ఎన్నో ఉన్నాయి కానీ ఇప్పటి వరకు జిల్లాలో కానీ అటువంటి పవిత్రమైన భాగవతం యొక్క సప్తాహ పుణ్య కార్యక్రమంలో మనమంతా పాలు పంచుకొని భగవంతుని కృపకు ప్రాప్తమైనాము. అది భగవంతుని యొక్క దయా విశేషము. భగవంతుని యొక్క దయా విశేషం అందరి యందు సమానంగా ఎప్పటికీ ఉండనే ఉంది. ఎందుకంటే సమానంగా లేకపోతే పరమాత్మ పక్షపాతం అవుతాడు. అయితే భగవంతుని యొక్క దయా రసాన్ని మనం ఏ విధంగా గ్రహించాలనేటువంటి కాబట్టి మాట్లాడద్దండి దయచేసి. ఇప్పుడు మనం ఎదురుగుండా లేడనే కాదు, సాక్షాత్తుగా పరమాత్మ భాగవత రూపంలో ఉన్నాడు, పరమాత్మ కృష్ణ రూపంలో. ఎందుకంటే పరమాత్మ దేహాన్ని చాలించే ఆఖరి సందర్భంలో ఉద్ధవుల వారు గొప్పగా ప్రశ్న జరిగింది. మహాత్మా విషయం తెలిసింది, మీరు దేహాన్ని వదిలి మీరు స్వస్థానం పోతారంట కదా, మీరు పోయిన తర్వాత ఎందుకంటే అది ఒకే మంచం ఒకే కంఠం సాంప్రదాయం అన్నమాట. అంత అవినాభావ సంబంధం ఆ యొక్క గోపికలకు కృష్ణ పరమాత్మకి నీ యొక్క ఆ బంధాన్ని తెలుసుకునే సందర్భం ఏదో ఆసన్నమైందని కదా మేము ఉండలేమన్నప్పుడు పరమాత్మ చెప్పినటువంటి విషయం ఏమి, నేను వేరు కాదు, భాగవతం వేరు కాదు, నా ప్రతిరూపంగా భాగవతం భూలోకంలో ఉంటుంది, మీరు భాగవతాన్ని ఆశ్రయిస్తే నన్ను ఆశ్రయించినట్లే అని పరమాత్మకు సెలవివ్వడం జరిగింది. కాబట్టి మనమంతా ఆ పవిత్రమైన భక్తి భావంలో కలిగి భాగవతాన్ని ఆశ్రయించి, అంటే భాగవతం అంటే భాగవతం వేరు కాదు, భారతం వేరు కాదు, రామాయణం వేరు కాదు, అన్ని గ్రంథాల యొక్క ఉద్దేశం ఒకటే. ఏకంటే ఆ భావం కలిగి మనం ఆ గ్రంథాన్ని మనము అంత కోరికతో మనం ఆదరణీయంగా మనం అభ్యాసం చేసినప్పుడు, అధ్యయనం చేసినప్పుడు పొందే ఫలితం మాత్రం వేరు, అంతా ఒకటే. అయితే గమనాలు వేరు కానీ గమ్యస్థానం ఒకటే కదా. ఇప్పుడు ధర్మగ్రంథం మహాభారతం అయితే ఆధ్యాత్మిక గ్రంథం భాగవతం అన్నమాట. కాబట్టి ధర్మం వేరు భక్తి వేరు కాదు. ఒకవేళ భక్తి బయటికి కనిపిస్తే ధార్మికంగా లోపల ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి పవిత్రమైన భక్తి, ఎందుకంటే ధర్మాన్ని ఆచరించాలన్నప్పుడు భక్తి దానికి ఆంతరంగిక ఉపాధి అన్నమాట. భక్తి లేకోకుండా ధర్మాన్ని ఆచరణ సాధ్యం కాదు. భక్తి యొక్క మాధుర్యం కలిగి ధర్మం అవసరం, ధర్మం యొక్క మాధుర్యం కలిగి భక్తి అవసరం. వాటికి అవినాభావ సంబంధం అన్నమాట. కాబట్టి అటువంటి భక్తి హృదయం కలిగి మనం భాగవతాన్ని అవగాహన చేసుకోవాలంటే మన ప్రవర్తన ధార్మికంగా ఉండాలి, ధార్మికంగా ప్రవర్తన కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. కాబట్టి ఇవి రెండు ఒక రోగాన్ని పరిపూర్తిగా తొలగించుకునే కోసమై ఔషధం పత్యం ఏ విధంగా రెండు ఒకే కలహం ఉపయోగించుకుంటామో అంటే భగవంతుని హృదయాన్ని మనం పరిపూర్తిగా తెలుసుకోవాలంటే మనం అటువంటి భాగవతాన్ని పరిపూర్తిగా పట్టుకుంటే తప్ప. ఎందుకంటే ధర్మం ఉంది, ధర్మాన్ని పట్టుకోవడం తేలికైన విషయం కాదు. ధర్మాన్ని ఎవరు పట్టుకుంటారో అటువంటి వారిని మాత్రం ధర్మం పట్టుకుంటుంది, ధర్మానికి ములాద లేదు. అయితే భక్తి విషయంలో భగవంతుని విషయంలో ఒక విడుపు ఉందన్నమాట. తనను పట్టుకున్నా పట్టుకుంటాడు, తనను పట్టుకోకపోయినా పట్టుకుంటాడు. అది భగవంతుని యొక్క విషయం అన్నమాట. అందుకు వచ్చిన సందర్భము వ్యాసభగవంతుని విషయం అన్నమాట. ఎందుకు మీకు మనోహరత అంటే లోకానికి ఎన్ని ధర్మాలు కావాలో చెప్పడం జరిగిందే మహాత్మా. నీవు ధర్మాన్ని లోకంలో ఎవరు పట్టుకుంటారు? అంతేకాకుండా భారత భాగవతాలు ప్రత్యేకించి కలిగి గ్రంథాలు అవి. ఎందుకంటే
ఆ గడిచినటువంటి ద్వాపర యుగాంతంలో ఏర్పడే గ్రంథాలు అవి. కాబట్టి భారతం కానీ భాగవతం కానీ కలియుగంలో ఏ మానవులు అయితే వస్తారో వాళ్ళు ఉద్దేశించి ఏర్పడిన గ్రంథాలు అవి. అటువంటి పవిత్రమైన భారతాన్ని పట్టుకోవాలంటే ధర్మం గొప్పగా ఉద్దేశించిన గ్రంథం అన్నమాట. ధర్మాన్ని పట్టుకోవాలంటే మానవునికి అంత నిగ్రహ శక్తి, ఓర్పు, నేర్పు ఉండాలన్నమాట. మరి ఈ ధర్మాన్ని ఎంతవరకు పట్టుకుంటారు? సాధ్యం కాదు. కాబట్టి ధర్మాన్ని పట్టుకోకుండా మానవుడు తరించే ఉపాయం చెప్పమన్నాడు. ఆ తరించే ఉపాయం చెప్పలేకనే నీకు మనోభక్తి ఏర్పడిందయ్యా. అదే పరిపూర్ణమైన భక్తి శాస్త్రం. ఎందుకంటే భక్తి అనే విషయంలో భగవంతుడు ఉంటాడు, భక్తుడు ఉంటాడు అన్నమాట. భక్తుడు ఏం చేస్తాడు? నాకు అన్ని పరిపూర్ణమైన ఆధారం పరమాత్మ అన్న ఉద్దేశం చేత తన యావత్తు భారాన్ని పరమాత్మ మీద ఏర్పాటు చేసి తను నిశ్చింతగా ఉంటాడు. దాన్ని కిశోర మార్గ న్యాయం అంటారన్నమాట. ఇప్పుడు పిల్లి తన యొక్క పిల్లలు పట్టుకుంటుంది, ఏమాత్రం అపాయం లేకోకుండా. అదే కోరంతో ఎప్పుడు పట్టుకుంటుంది అన్నమాట కదా. కాబట్టి అంత నేర్పరితనంగా భక్తుని భగవంతుని చేరుస్తుంది. కాబట్టి ముందు భక్తిని ఏర్పాటు చేసుకుంటే తప్ప, ఆ మాధుర్యం తెలిస్తే తప్ప మనం ధర్మాన్ని ఆచరించలేము. సరే, మహాత్ములంతా ఉన్నారు, అందరికీ అవకాశం రావాలా. ఏదో భగవంతుని యొక్క అనుగ్రహం చేత, గురువు గారి అనుగ్రహం చేత నేను ఈ 4 మాటలు తిరుమల రామదాస్ గారు మంచి విషయాలు చెప్పారు. వీళ్ళు మన ప్రాంతంలో భాగవత సప్తాహానికి ఎవరప్ప అంటే వీళ్ళు వీరన్న గారు, మన తిరుమల సూర్యచంద్రులు రామదాస్ గారు. వీళ్ళిద్దరూ పండుగ లాంటి వాళ్ళు అంటే సూర్యచంద్రాలు ఉన్నట్టు. కాబట్టి వీళ్ళకి కొట్టండి, నష్టం రాదు. కాబట్టి పూర్వము నేను ఎప్పుడో చూసుంటే, పురాణాల్లో వినంటే, నైమిషారణ్యంలో సత్రయాగం చేస్తూ మధ్యాహ్న సమయంలో పురాణ కాలక్షేపము సూత్రుడు శవనకాదులకు చెప్తున్నాడు అనే విషయాన్ని మేము విన్నాం. కానీ ప్రత్యక్షంగా మనము ఇప్పుడు భాగవతము మనకు అగ్రహారంలోనే కాదు, మేమంతా చూస్తున్నాము అంటే అది చాలా ఆనందదాయకమైనటువంటి విషయము. కాబట్టి మీరంతా పూర్వము నైమిషారణ్యంలో ఋషులేమో మునులేమో అనిపిస్తుంది. ఇప్పుడు చూసుకోకపోతే వాస్తవంగా చెప్పాలంటే మీకు తెలియదు, మీ అనుభూతి అట్లా పొందండి, నష్టం రాదు. తర్వాత మరి మీరు ఏమన్నా కావచ్చు, మునులన్నా కావచ్చు, లేదంటే మానవులనే కావచ్చు, మీ ఇష్టం అది. కాబట్టి మా దృష్టిలో మీరంతా మునులనే భావన చేసుకుంటాం. కాబట్టి మీరుండేదే కాదని ఇంకా విశేషం ఏమంటే, మీరే కాదు భాగవతానికి చాలు, మా వరకే కాదు, మన పిల్లవాళ్ళను కూడా భాగవతానికి ప్రేరణ చేయడంలో మన యొక్క బాధ్యత, మన యొక్క వంతు కృషి ఉందామంటే. ఎందుకంటే మీరంతా చూడండి, వయసు అయింది 60, 70, 80 సంవత్సరాల్లో పైబడి ఉండేవారు మీరంతా. తర్వాత వీటికే ఆగిపోదా మంది కాదు, సాగిపోతూ ఉండాలి. కాబట్టి మీరు ఒక్కొక్కరు తయారు చేయండి చాలు. ఒక్కరు 10 మందిని తయారు చేస్తే 10 మంది ఏం చేస్తారు? ఒక్కొక్కరు 10 మంది చేస్తే 100 మంది అవుతారు. చూడండి, ఇప్పుడు విషయం మనమంతా ఉన్నాం. కానీ ఈ విషయాలన్నీ కూడా ఆనందంగా పాల్పంచుకుంటున్నాం భాగవతంలో. ఆడ కుక్కుని చూడండి, అది ఎక్కడ చూస్తారు చూడండి, దానికి లేదు ఆ సంస్కారము. చూడండి, ఒక విషయం చెప్తా, అంత పవిత్రమైనటువంటి మానవ జన్మ వచ్చింది. కాబట్టి మనం తరిస్తూ 10 మందిని తరింపజేయడంలోనే ఒక గొప్ప ఔన్నత్యాన్ని ఉంది అని చెప్పేసి తుకారాం మహారాజు చెప్పారు. కాబట్టి మీరంతా భాగవత భక్తాగ్రేశ్వరులు. కాబట్టి మీ యొక్క మా శ్రీరామచంద్రుడు మాట చెప్పేసి సాధించేస్తాను. ఎందుకంటే మా వీరన్ గారు ఉన్నారు కాబట్టి. ఒకసారి పతాకము రెపరెపలు ఆడుతుందంట. అప్పుడు రామచంద్ర ప్రభు అన్నట, ఈ లక్ష్మణస్వామి అన్నట, చూడి మన పతాకము రెపరెపలు ఆడుతుందంటే రాముడు అన్నట. ఆ పతాకము రెపరెపలు ఆడటానికి ఒక కర్ర ఆధారము, కర్ర లేకపోతే పతాకం రెపరెపలు ఆడుతుందట. అవునా స్వామి అంట. ఆ కర్ర లాంటి వాడు నీవు, నేను పతాకం లాంటి వాడు, కర్ర లేకపోతే పతాకం ఎట్లా ఆడుతుంది అని చెప్పేసి రామచంద్ర ప్రభు అన్న అంట. అట్లా మీరంతా లేకపోతే భాగవతము మన వీరన్ గారు చెప్పేవారా? ఎందుకంటే భాగవత సప్తాహము భాగవతులు కలియడంలోనే ఒక ఆనందం ఉంది. కాబట్టి మీరందరూ కూడా మంచి పుణ్యాత్ములు. ఇలాంటి అవకాశం మనకి ఈ జన్మలో సంప్రాప్తించిందంటే మీరందరూ కూడా ఇంకా మీరు భాగవతం చదివేదే కాదు, ఆచరణ యోగ్యంగా ఉండాలని చెప్పేసి అందరిని కోరుతూ హరి ఓం తత్సత్. హరి ఓం. ఇది అగ్రహారము ఆధ్యాత్మికాల మణిహారం లాగా ఉంది.
ఈ 68 ఏళ్ళుగా ఇది జరుగుతుందంటే దాదాపు ఒక తరం, ఇందాక స్వామీజీ చెప్పినట్టుగానే 68 తర్వాతి తరానికి అందించడం అనేది ప్రధాన అంశం. ఇప్పుడు ఉండే సమస్యలన్నింటికి పరిష్కారం మన భాగవతంలో, అంటే ఇతిహాసాలు వీటన్నింటిలోనూ ఉన్నాయి. కానీ ఇది చాలా దగ్గరగా ఉంటుంది. వేదాలు చదవడం సంస్కృతం కష్టం కావచ్చు, భాగవతం 1,00,000 శ్లోకాలు కష్టం కావచ్చు. సో భాగవతము పద్యము తాత్పర్యంతో సహా దగ్గరగా ఉంది. చిన్నపిల్లలు చదివించిన తెలుగు చదవడం వస్తే చాలు అనుకుంటే కూర్చోబెట్టి చదివించవచ్చు. ఈ 7 రోజులే కాకుండా రోజు ఏదో ఒకటి పారాయణలాగా చదివిస్తూ ఉంటే ఆ కథ ద్వారా ఏం తెలుసుకోవచ్చు అని. ఈరోజే సముద్ర మథనంలో చెప్తున్నాం, లక్ష్మీదేవి పుట్టినప్పుడు విష్ణుమూర్తినే ఎందుకు కోరుకోయింది అని. అంటే ఆయన లక్షణాలు ఏమి? స్థిరంగా ఉంటాడు, నిశ్చలంగా ఉంటాడు, సవతి పోరుండదు, ఆడిన మాట తప్పడు, ఇలాంటి గుణగణాలని చూడాలి. అంటే ప్రతి కథ ఈ కాలానికి ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి, సమాజంలోకి తీసుకెళ్ళగలిగితే దీని ఉపయోగం వాళ్ళకి అనుకుంటే మెడికల్ షాప్లో హాస్పిటల్ అక్కర్లేదు, కౌన్సిలింగ్లు అక్కర్లేదు. అదే మనకి ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్స్ పోతున్నారు. అసలైన చదువు ఇది అనేది మనం నిరూపించాలి. చదువులలో మర్మం అని చెప్పినట్టుగా ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ చదువు లేదు కాబట్టి. మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపే శక్తి, ఆ జ్ఞానం. ఇప్పుడు మనందరికీ శాలువాలు వస్తున్నాయంటే మనం గొప్పని కాదు, ఆ విషయం గొప్పదని అట్లాంటిది. సో ఆ భాగవతంలో విషయం అంత గొప్పది కాబట్టి ఆ విషయాన్ని అందరికీ తీసుకెళ్ళాలి. అంటే పిల్లలకు మీరంతా ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు, మరి చిన్నపిల్లలు ఎందుకంత ధైర్యంగా లేదా అంత స్థైర్యంగా ఉండట్లేదు, దేనికి తట్టుకోవట్లేదు? మీరు తట్టుకోవడమే, వాళ్ళు తట్టుకోకపోవడం ఏమైంది? అన్నగారి పేరులోనే వీరత్వం ఉంది, అందుకే వీరన్నాడు. మరి అంత వీరత్వం ఉంటేనే చేయడానికి వీలవుతాయి పనులు. ఉరుకుందిరని అంటే అంత పవర్ఫుల్ అని అర్థం. ఆ శక్తి ఎప్పుడు నిరంతరం. ఇంకా అన్నగారు చెప్పాడు, ఇట్లా అన్ని గ్రామాలకి అందించేట్లుగా దేవుడైతే సహకరిస్తూనే ఉంటాడు, మనుషులే సహకరించట్లేదు. దైవ సహాయం ఎప్పుడూ ఉంది, కానీ ప్రజల్లో ఇంకా ఆ చింతన, ఆ తత్పరత అనేది ఇంకా వెళ్ళలేదు. నెక్స్ట్ కృష్ణాష్టమి ఉంది సోమవారం. భాగవత సప్తాహమే కాకుండా కార్యక్రమం, ఊర్లో ఏ కార్యక్రమం జరిగినా, ఇప్పుడు కృష్ణాష్టమి ఉంది. ఇందాక అన్నగారు చెప్పారు, ఇది రామదాస్ అన్నగారు, భగవంతుడు ఎక్కడున్నాడు అంటే నేను ఎక్కడ భాగవతులు ఉంటాయి అంటే ఎక్కడ భగవద్గీత చదువుతారో, గీతా శ్రయోహం తిష్టామి అంటారు, నేను ఎక్కడ చదువుతుంటే అక్కడే ఉంటాను అని. సో భగవంతుని అన్నిటా దర్శించాలంటే కనిపించే వ్యక్తుల్లో దర్శిస్తే కనపడని భగవంతుని చూసేటువంటి అవకాశం ఉంటుంది. అందరి పెద్దల ముందు మాట్లాడేంత నాకు అంత జ్ఞానం అయితే లేదు. సో ఏమైనా తప్పులుంటే క్షమించి అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఓం శాంతి శాంతి శాంతి. యజామహే సుగంధిం సువర్ధనం ఇవి ఇచ్చారు కదా, అవి రోజు ఒకసారి అందుకోండి. ఓం త్రయంబకం యజామహే. ఎందుకంటే ఎక్కడ ప్రయాణం చేసేటప్పుడు కూడా అందుకుంటే కూడా మనకి ఏ ఆపదలు రావని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు కాబట్టి మూలం పెట్టద్దండి. రోజు ఒకసారన్నా అందుకోండి, ఉదయం సాయంకాలం పడుకునేటప్పుడు లేచిన తర్వాత. అందుకు వాళ్ళు ఇచ్చారు, దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అందరినీ పోతాం. మరి ఓం మృత్యుంజయులు అంటే మృత్యుని జయించడం అంటే చావు భయం లేకుండా ఉండడం. చావు భయం ఎప్పుడు పోతుంది? వైరాగ్యం ఉంటే అభయం ఉంటుంది. వైరాగ్య భావన కలిగి ఉంటే భయమే ఉండదు, అప్పుడు అందరూ మృత్యుంజయులు అవుతారు. హరి ఓం.